ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకింపబడిన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ప్రతి ఉదయం దేవుడు మనల్ని ఎంతగానో ఆత్మీయంగా నడిపిస్తూ ఉన్నారు కదా. చక్కని సత్య మార్గంలో మనము చాలా మంచి ప్రయాణాన్ని ప్రయాణిస్తూ ఉన్నాం. ఇంతకంటే సంతోషకరము మరి ఏదైనా ఉన్నదా? ఏమీ లేదు కదండి. ఆయన మార్గంలో నడవడమే, ఆయన సత్యంలో నడవడమే ఎంతో ఆనందాన్ని మనకి ఇస్తూ ఉంది. మరి ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ఆయన నామాన్ని మహిమపరుద్దాము. 136వ కీర్తనలు 23వ వచనము. మనము దీన దశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరం ఉండును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన దేవుని మాటల్ని బట్టి ఎంతమంది సంతోషిస్తూ ఉన్నారండి. చాలా చక్కగా దేవుడు మాట్లాడుతున్నారు కదా. మనము దీన దశలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకునే దేవుడై ఉన్నారు. మన పరిస్థితులు బాగాలేనప్పుడు మనుషులు మన జ్ఞాపకం చేసుకోరు కదండి. మనుషులు మనల్ని వదిలిపెట్టేస్తూ ఉంటారు, మనుషులు మనల్ని తృణీకరిస్తూ ఉంటారు, మనుషులు చాలా వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. మన పరిస్థితులు బాగాలేనప్పుడు చాలా అవమానాలు, నిందలు మనం మనుషుల ద్వారా ఎదుర్కొంటూ ఉంటాం. కానీ చూడండి, మనము దీన దశలో ఉన్నప్పుడు, మన పరిస్థితులు బాగాలేనప్పుడు ఏ మనుషుడు మనల్ని జ్ఞాపకం చేసుకోడు. కానీ దేవుడు మాత్రం, మనల్ని సృజించిన దేవుడు, మన మంచి కోరుకునే దేవుడు, మన క్షేమాన్ని కోరుకునే దేవుడు, మనం ఉన్నత స్థితిలో ఉండాలని, మనం ఫలించే వారిగా ఉండాలని ఆశపడుతున్న దేవుడు చాలా చక్కగా మన పట్ల ఆయన దయను చూపించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఎవరు లేరు అని ఎన్నిసార్లు నువ్వు బాధపడుతున్నా, ఇదిగో ఈ మాటల్ని జ్ఞాపకం చేసుకోండి. దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకొని ఆయన దయను మన పైన కుమ్మరించే దేవుడై ఉన్నారు. ఆయన కృప నిరంతరము మన పైన ఉండే విధముగా దేవుడు మనల్ని గొప్ప స్థితిలో ఉంచుతారండి. ఉండే విధముగా దేవుడు మన పట్ల దయను చూపించే దేవుడై ఉన్నారని దేవుడు మాట్లాడుతూ ఉండగా ఆయన మాటల్ని పట్టుకుందాం. ఈ రోజున మనుషుల వైపు చూస్తున్నంత వరకు మనలో నిరుత్సాహము, వేదన, ఆందోళన ఇవి మాత్రమే మనం చూడగలుగుతూ ఉంటాం. ఎప్పుడైతే మనుషుల మాటల్ని వదిలిపెట్టి దేవుని వైపు చూడ ప్రారంభిస్తామో అప్పుడు మన జీవితాలు చాలా గొప్పవిగా ఉంటాయి. నిరుత్సాహపడకండి, ధైర్యంతో ముందుకు సాగండి. దీనదశలో ఉన్నారా? దేవుడే దిక్కుగా చేసుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచడం ప్రారంభించండి. ఆయనని ఆశ్రయించడం ప్రారంభించండి. ఆయనని వెతకడం ప్రారంభించండి. దేవుడు గొప్ప కార్యాలను తలపెట్టే దేవుడై ఉన్నారు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎవరి ముందైతే దీనత్వాన్ని దీన స్థితిని నువ్వు ఎదుర్కొంటున్నావో వారి ఎదుటనే, ఎవరైతే మాట్లాడుతున్నారో వారి ఎదుటనే, ఎవరైతే నిందలేస్తున్నారో వారి ఎదుటనే దేవుడు గొప్పగా ఉంచబోతున్నారు. మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన దయను చూపించి, ఆయన కృపను చూపించి మనల్ని ఉన్నత స్థితిలో దేవుడు ఉంచబోతూ ఉన్నారు. ధైర్యం కలిగి ముందుకు సాగండి. ఏ పరిస్థితిలో బాధపడకండి. పరిస్థితిని బట్టి ప్రార్థన చేయండి. పరిస్థితుల నుంచి మనము దాటించబడబోతున్నాం దేవుని సహాయముతో. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుని చక్కని మాటల ద్వారా మనము నూతనమైన బలాన్ని పొందుకుంటున్నాం కదా. ఇంకా ఆలస్యం చేయకుండా ఆయన నామాన్ని మహిమపరుద్దాము. ప్రార్థన పూర్వకంగా ఉందాం. అయ్యా, నీ దయ మా పైన కావాలయ్యా, మా కుటుంబం పైన మీ దయ ఉంచండి, మీ కృపను ఉంచండి అని ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్దాం. ఉదయకాల సమయంలో మనుషుల వైపు చూడకుండా దేవుని పైన చూస్తూ దేవుని సన్నిధిలో అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, ఉదయకాల సమయంలో చక్కగా మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ విలువైన మాటల్ని బట్టి మేము ఎంతగానో దీవించబడుతున్నాం, ప్రోత్సహింపబడుతున్నాం. అయ్యా, ఎంతమంది అయితే ఒంటరిగా ఉండి దీన స్థితిలో ఉన్నారో, లేని స్థితిలో ఉన్నారో వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాం. మీ దయను చూపించమని వేడుకుంటున్నాం. అయా, మనుషుల దయ కాదయ్యా, మీ దయ మాకు కావాలి. మీ దయ చేత మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం. అయ్యా, మీ దయతో మమ్మల్ని ఇంకను ముందుకు ప్రభా కొనసాగించమని వేడుకుంటున్నాం. అయ్యా, మీరు మాతో ఉంటే మేము దేన్నైనా జయించగలుగుతాం. మీరు మాతో ఉంటే మాకు విజయము, మీరు మాతో ఉంటే మా జీవితాల్లో
భయంకరమైన పోరాటాల నుంచి మాకు విడుదల, మాకు క్షేమము, మాకు నెమ్మది, మాకు సమాధానము కలుగుతుంది. ఈ ఉదయకాల సమయంలో మీరు చక్కగా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రమయ్యా. ఎంతో ధైర్యాన్ని నింపారు ప్రభా. ఇది కూడా మీ కృప మా ఎడల నిరంతరం ఉంచే దేవుడవై ఉన్నావని అయ్యా, మీ కృప చేత మమ్మల్ని నింపండి అయ్యా ప్రభా. మీ దయలో మేము వర్ధిల్లింపబడుదుము కాక, మా కుటుంబాలు, మా పిల్లలు వర్ధిల్లింపబడును కాక అని ప్రార్థిస్తున్నాం. అద్భుతం జరిగించండి. ఏది కావాలన్నా అడిగి పొందుకునే అనుభవంలోనికి మిమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి. మనుషుల వైపు కాకుండా మీ వైపు చూచిన కృప చూపిస్తూ నడిపిస్తూ రమ్మని ధైర్యం చేత నింపండి. రెట్టింపైన విశ్వాసం, ప్రార్థన జీవితంలో ముందుకు నడిపించండి. అలాగనే ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో మంచి ఆరోగ్యం, క్షేమం కలుగును గాక, సమాధానం, నెమ్మది కలుగును గాక. ధైర్యంతో నింపండి, మీ కృప చేత నింపండి. అలాగనే ప్రతి ఆటంకాలను కొట్టివేస్తూ ఆయా అందరినీ బ్లెస్ చేయమని అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాం. మీ బలమైన కృప చేత నింపమని. ఎంతమంది ఎగ్జామ్స్కి ప్రభా, 10th క్లాస్ ఎగ్జామ్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రభా, డిగ్రీ ఎగ్జామ్స్కి అన్నిటికీ ప్రిపేర్ అవుతున్నారో అందరి పక్షాన మీరు ఉండండి, యుద్ధము చేయండి. మీ బలమైన కృప చేత నింపమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమెన్.